కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన యువ చైతన్య కార్యక్రమం విజయవంతమైందని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపిందని అన్నారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగుని రమేష్ గౌడ్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడారు. యువ చైతన్య కార్యక్రమం ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పార్టీ శ్రేణులంతా నల్గొండ నియోజకవర్గం నుండి స్వచ్ఛందంగా 3,000 మందికి పైగా తరలివచ్చారని అన్నారు. యువ చైతన్య కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. తనకు ఎలాంటి పదవి వచ్చినా రాకపోయినా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఇదే ఉత్సాహంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. యువ చైతన్య ర్యాలీతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అపోహలు తొలగిపోయాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి పార్టీలో కష్టపడి పనిచేస్తున్నామని అన్నారు. పార్టీలో యువకులంతా చురుకుగా పనిచేస్తున్నారని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో నల్గొండ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థులకు 60% సీట్లు కేటాయించిందని అన్నారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 70% పైగా విజయం సాధించారని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలలో ఇదే ఉత్సాహంతో పనిచేస్తూ అత్యధిక స్థానాలలో అభ్యర్థులను గెలిపించుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా ప్రతి ఒక్కరూ ఉత్సాహంతో పనిచేస్తున్నారని తెలిపారు. తాను ఆర్టీసీ చైర్మన్ పదవి కోరుకున్నప్పటికీ ఇచ్చినా ఇయ్యకపోయినా కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు పోతానని పేర్కొన్నారు. బీజేపీ మాదిరిగా తాము మతతత్వ రాజకీయాలు చేయమని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ యువ చైతన్య ర్యాలీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్గొండ మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, ఆర్టీఏ డైరెక్టర్ కూసుకుంట్ల రాజిరెడ్డితో పాటు యువజన కాంగ్రెస్ నాయకులు జహంగీర్ బాబా, మామిడి కార్తిక్, గాలి నాగరాజు, కంచర్ల ఆనంద్ రెడ్డి, కేవీఆర్ సతీష్, కొప్పు నవీన్, పిల్లి యాదగిరి, పెరిక మహేష్, రంజిత్, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. నిన్న 140వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువ చైతన్య ర్యాలీ పెట్టడం జరిగింది. ఆ ర్యాలీలో పాల్గొన్న తనకి విజయవంతం చేయడానికి కృషి చేసిన నాయకులకు, అలాగే యువజన కాంగ్రెస్ నాయకులకు, నూతన సర్పంచ్లకు, మాజీ ప్రజాప్రతినిధులకు, అలాగే మున్సిపల్ మాజీ కౌన్సిలర్లకు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, జూకూరు రమేష్ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, సంపదన్న గారికి, లక్ష్మయ్య గారికి, నాగరాజు గారికి, కార్తీక్, రాజిరెడ్డి, అలాగే కోటి, మన కాంగ్రెస్ పవన్, సతీష్, మిగతా నాయకులను జహాంగీర్, ఆనంద్, అందరు కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మేము ఏదైతే సంకల్పం తీసుకున్నామో యువకులందరినీ కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకురావాలనే లక్ష్యంతో మా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. మేము దానికి 1 ఇయర్ ఆగాల్సి వచ్చింది. మేము గత సంవత్సరం చేయాల్సిన ప్రోగ్రాము పెద్దలు మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం వల్ల డిసెంబర్ 26వ తారీఖున చనిపోవడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు 28వ తారీఖు నాడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది కాబట్టి అప్పుడు చేయలేకపోయినాం. మళ్ళీ 1 ఇయర్ దాకా ఆగి ఏదైతే మేము అనుకున్న ప్రోగ్రామ్ సక్సెస్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నల్గొండ మండలం, కనగల్లు, తిప్పర్తి మరియు మున్సిపాలిటీ, నల్గొండ మున్సిపాలిటీలోని యువకులందరూ, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ స్వచ్ఛందంగా, అంటే ఎప్పుడు కూడా స్వచ్ఛందంగా అనేది, ఎందుకంటే కామన్గా ఎప్పుడైనా స్వచ్ఛందంగానే వస్తారు, కానీ ఈసారి మేము ఎలాంటి ఎక్స్పెన్సివ్ లేకుండా వాళ్ళే సొంతంగా ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకొని వాళ్ళే సొంతంగా రావడం జరిగింది. ఎవరు కూడా ఎక్కడ కూడా ఏ దాన్ని కూడా ఇబ్బంది పడకుండా ఒక పీస్ఫుల్ వాతావరణంలో మా ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆదేశాల మేరకు నిర్వహించిన సభకు మీరు కూడా మంచి మైలేజ్ ఇచ్చింది మాకు.
దానికి కృతజ్ఞత చేసుకుంటూ ఇది మీటింగ్. ఇప్పుడు మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ మనకు తెలుసు. గత 30 ఏళ్లుగా ఆయన నల్గొండ పట్టణంలో, నల్గొండ నియోజకవర్గంలో ఉంటూ ఎంతోమంది పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానివ్వండి, అదేవిధంగా పట్టణంలో ఉన్న సమస్యల మీద కానివ్వండి నిరంతరం పోరాటం చేస్తూ ఈరోజు నల్గొండ పట్టణంలో ఇన్ని రోడ్లు అయినాయంటే, ఇంత అభివృద్ధి జరిగిందంటే కారణం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. కాబట్టి మీరందరూ కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీకి సంబంధించిన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నిలబెట్టిన క్యాండిడేట్లందరినీ కూడా రాబోయే ఎలక్షన్లో అత్యధిక మేయర్తో గెలిపించుకోవాలి. గెలిపించుకున్నట్టయితేనే మనకు అభివృద్ధి ఇంకా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఈ 3 ఏళ్ల కాలంలో ఇంకా చాలా కార్యక్రమాలు చేసేది ఉంది. ఇప్పటికే అన్ని అవుట్స్కట్స్ వార్డ్స్లో అన్నిట్లలో కూడా ఇప్పటికే రోడ్లు బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా కౌన్సిలర్స్ నాయకత్వంలో ఇప్పటికే పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నాయి. ఇంకా కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్లు కానివ్వండి, ఇప్పుడు 11 ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ పూర్తయితే రాబోయే రోజుల్లో నల్గొండకు ప్రతిరోజు కూడా మంచినీరు అందే అవకాశం ఉంటుంది. కాబట్టిగా వీటన్నిటిని దృష్టి పెట్టుకొని అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి నల్గొండ పట్టణ ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. అదేవిధంగా నల్గొండ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వెంకటరెడ్డి గారి మనుషులను గెలిపించుకున్నట్టయితే ఇంకా అభివృద్ధి శరవేగంగా ముందుకు పోతుంది. మన నల్గొండ పట్టణ ప్రజల మైనార్టీల కల అయినటువంటి ఘాట్ రోడ్డు పనులు కూడా ఇప్పటికే సగం వరకు పూర్తయినాయి. అది కూడా ఇంకో సంవత్సర కాలంలో ఘాట్ రోడ్డు కూడా పూర్తయితే ఈ మన లతీఫ్ సాబ్ గుట్ట మీదకి పర్యాటకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టిగా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇన్ని కోట్ల నిధులు తెస్తున్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఎప్పుడు కూడా మీరు అండదండగా ఉంటూ రాబోయే ఎలక్షన్లలో కౌన్సిలర్ అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకోవాలని కోరుతూ, అదేవిధంగా నిన్న విజయవంతం చేసినటువంటి మండల పార్టీ నాయకులకు కానివ్వండి, టౌన్ పార్టీ నాయకులకు కానివ్వండి, కౌన్సిలర్లకు కానివ్వండి, యూత్ కాంగ్రెస్ నాయకులకు కానివ్వండి, ఎన్ఎస్యూ నాయకులందరికీ కూడా, మహిళా సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్ననే మా కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు సందర్భంగా 140వ పుట్టినరోజు సందర్భంగా క్లాక్ టవర్ సెంటర్లో గుమ్మల మోహన్ రెడ్డి గారు, బుర్రి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి ఆదేశానుసారము భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. యువ చైతన్య యాత్ర, కనివిని ఎరగని యాత్ర, 5 కిలోమీటర్ల యాత్ర జరిగింది. దానికి మా తిప్పర్తి మండల ప్రజలు అత్యధిక పాల్గొని కుటుంబ సభ్యులందరూ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ మరియు కాంగ్రెస్ అభిమానులు, ఇతర పార్టీల అభిమానులు కూడా మా పార్టీకి ఆకర్షించి అత్యధిక సంఖ్యలో పాల్గొన్న తిప్పర్తి మండల ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.